పవిత్ర రథసప్తమి నాడు తిరుమల ముస్తాబవుతోంది. అంటే సూర్యభగవానుడు 7 రథాలపై విహరించినటువంటి సందర్భంగా రథసప్తమి చాలా వైభవంగా నిర్వహించుకుంటుంటారు. ఈ క్రమంలోనే తిరుమల కూడా మినీ బ్రహ్మోత్సవం అనేది ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మొత్తం ఒక రోజులోనే 7 వాహనాలపైన శ్రీవారు ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించనున్నారు. ప్రస్తుతం నేను తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాను. చూడొచ్చు, ఆలయం మొత్తం కూడా దేదీప్యమానంగా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అంటే రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క వాహన సేవలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా సూర్య భగవానుడు సూర్య వాహనంపై విహరించే సమయంలో భక్తులు చాలా మంది కూడా వచ్చి ఆ వాహనాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రథసప్తమి రోజు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 7 వాహనాలపైన స్వామివారు ఊరేగుతూ భక్తులని కటాక్షించనున్నారు. అంటే ఉదయం 6:40 సూర్యప్రభ వాహనం మొదటగా ఉంటుంది. దాని తర్వాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. అదే కాకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. ముఖ్యంగా గరుడ వాహనం అంటే భక్తులకి చాలా కూడా ఇష్టపడుతూ ఉంటారు. స్వామివారిని ఆ గరుడ వాహనంపై వీక్షిస్తుండగా చూడాలనేటువంటి ఒక ఆశ చాలా మందికి ఉంటుంది. ఈ క్రమంలోనే గరుడ వాహన సేవ కూడా భక్తులు అనేక మంది కూడా తిరుమలకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్థానం ఇదే స్వామివారి పుష్కరిణిలో నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. దాని తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించనున్నారు. దాని తర్వాత రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆఖరి వాహనం చంద్రప్రభ వాహనం ఉంటుంది. చంద్రప్రభ వాహనం వీక్షించడానికి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఉదయం ప్రారంభ దశలో సూర్యప్రభ వాహనం, ముగింపు దశలో చంద్రప్రభ వాహనంపై కనిపించేటువంటి దైవాలుగా సూర్యుడు, చంద్రుడిని మనం చెప్పుకుంటూ ఉంటాము. మొదట ఆఖరణ ఈ ఒక వాహనాలని చూడడానికి తిరుమలకి చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క రథసప్తమి పర్వదినాన్న టీటీడీ కూడా భక్తులకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తోంది. ఆలయంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం, అదేవిధంగా ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన ఇటువంటి 3 సేవలు కూడా ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం, శ్రీవారి ఆలయంతో పాటు ఈ పక్కన ఉన్నటువంటి చక్రస్థానం నిర్వహించేటువంటి ఒక పుష్కర్ని కూడా చాలా దేదీప్యమానంగా దాన్ని తయారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రకంగా తిరుమలలో రథసప్తమి నాడు జరిగేటువంటి వాహన సేవల వివరాలు మీకు తెలియజేశాను. అంటే ఏ వాహనం ఏ సమయానికి తిరుమలలో ఊరేగుతుందో ఆ ఒక సమయాలని కూడా మీకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా భక్తులు కూడా తిరుమలకు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి ఆ సమయానికి ఏ వాహనం వీక్షించాలి, ఆ కంపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే మాడా వీధుల్లో భక్తుల్ని ప్రవేశించేందుకు టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లే చేసింది. శ్రీవారి ఆలయం ముందు నుంచి ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత కొన్ని మాడా వీధుల్లో భక్తుల్ని ఏ వైపు నుంచి వదలాలో కొన్ని మార్గాలను కూడా టీటీడీ నిర్దేశించింది. దానికి అనుగుణంగా భక్తులు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్తోంది. కాబట్టి రేపు రథసప్తమి నాడు 7 వాహనాలపైన స్వామివారు ఊరేగనున్నారు. కాబట్టి ఇది మినీ బ్రహ్మోత్సవం కూడా అంటూ ఉంటారు తిరుమలలో. ఈ పర్వదినాన్ని ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి కృపకు, అదేవిధంగా సూర్య భగవానుడి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది.